హాయ్ ఫ్రెండ్స్, మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాం శ్రీశైలం వెళ్ళాలని. కానీ ఈరోజు అయితే మాకు కుదిరింది. కానీ ఈరోజు వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది. వర్షం వస్తుందేమో అని చాలా భయం వేస్తుంది. కానీ మేమైతే ఎలాగో అలా అయితే పోతున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ గైస్, ఈరోజు అయితే మేము శ్రీశైలం పోతున్నాం. హాయ్ గైస్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నేను ఒక 20 days అమర్నాథ్ ట్రిప్ మరియు నార్త్ ఇండియా ట్రిప్ మొత్తం కంప్లీట్ చేసుకొని 2 days అయింది ఇంటికి వచ్చి. ఇక్కడికి రాగానే మా వాళ్ళు అయితే శ్రీశైలం ప్లాన్ చేశారు. మేమైతే ఈరోజు ఇక్కడ నుంచి శ్రీశైలం అయితే వెళ్తున్నాం. మేము ముగ్గురమే కాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ మా వాళ్ళు అయితే ఇంకొంతమంది జాయిన్ అవుతారు. ఎవరెవరో మీరు కూడా చూసేయండి. కాకపోతే మేము ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయో ఏందో మీకు ముందుకు వెళ్ళే కొద్దీ మీకైతే అర్థమవుతుంది. కానీ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే ఆటోమేటిక్గా మొత్తం అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా లేట్ చేయకుండా మనమైతే వెళ్ళిపోదాం మా వాళ్ళ దగ్గరికి. మా ఫ్రెండ్ ఒకడు సూర్యాపేట నుంచి అయితే వచ్చేసిండు. లెఫ్ట్ సైడ్ నిలబడ్డాడు చూడండి, ఈయననే మావాడు. సూర్యాపేట నుంచి వచ్చిండు. ఒకరిని అయితే పికప్ చేసుకున్నాం. ఇంకా మిగతా వాళ్ళు ఇంకా ముందున్నారు, వాళ్ళని కూడా పికప్ చేసుకోవాలి. మేము ఇంకా మా వాళ్ళని ఇంకా పికపే చేసుకోలేదు. హైదరాబాద్లో చంద్రయాన్ గుట్టలో ఫుల్ వర్షం. ఇక్కడనే ఇంత వర్షం వస్తుందంటే ఇంకా మేము శ్రీశైలం వరకు పోయేసరికి ఇంకెంత వర్షం వస్తుందో ఏమో. ఇంకా మాకు ఇక్కడనే టైం అయితే 2-3 అవుతుంది. కానీ ఈవినింగ్ 6 తర్వాత అయితే అక్కడ మన నల్లమల్ల ఫారెస్ట్ నుంచి మనకైతే పంపించారు. మాకు అక్కడ పోయేసరికి ఎంత టైం అవుతుందో ఏమో. ఇంకా మీరైతే చూస్తూనే ఉండండి. మైక్లో ఆటో అని జరగమని చెప్పు. మళ్ళీ ఇంకా మేము పికపే చేసుకోలేదు. వర్షం అయితే బీభత్సమైన వర్షం వస్తుంది హైదరాబాద్లో ఈరోజు. కానీ ఇంకా మా వాళ్ళని పికప్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళేసరికి మేము అసలు వెళ్తామో లేకుంటే హెవీ వర్షం వస్తే ఇక్కడ నుంచి రిటర్న్ వస్తామో మాకే అర్థమైతే లేదు. కానీ ఈవినింగ్ 6 తర్వాత అయితే నల్లమల్ల ఫారెస్ట్ నుంచి అయితే ఎలో చేయరు. కాకపోతే ఇప్పుడే మాకు టైము 2-3 అవుతుంది. అక్కడికి వెళ్ళేసరికి ఎగ్జాక్ట్లీ ఎంత కాదనుకున్నా కానీ ఒక 4-5 hours అయితే అవుతుంది. మేము అక్కడికి వెళ్తామో వెళ్ళామో ఇంకాసేపట్లో మీకు తెలుస్తుంది. మా ఇంకొక పర్సన్ కూడా వచ్చేసిండు. పులిహోర చేయమంటే మొత్తం గిన్నెనే తీసుకొని వస్తున్నాడు. ముందుకెళ్ళేసి అయితే చూద్దాం ఎంత ఉందో. టేస్ట్ కూడా మీకు తిని చూపిస్తాం. ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుతున్నాం. మాకు అసలే లేట్ అయింది. వాతావరణం అయితే అస్సలు బాగాలేదు, మొత్తం చేంజ్ అయిపోయింది. కానీ లైట్గా తగ్గింది వర్షం. మేమైతే ఇంకా స్టార్ట్ అవుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు శ్రీశైలం వెళ్తున్నాము. యాక్చువల్గా ఈ ప్లాన్ ఇప్పటి నుంచి కాదు, ఒక 2-3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము. కానీ మాకు ఈరోజు మల్లికార్జున స్వామి దయ వల్ల ఈరోజు మాకు అనుగ్రహం దొరికింది. కానీ వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది. ఎప్పుడు వర్షం వస్తుందో ఏందో అన్నది తెలియదు. కాకపోతే ఎన్ని వర్షం వచ్చినా కానీ మా ప్రాణం అయితే ఆగదు. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నామో. మా ఫ్రెండ్స్కి ఈరోజు టైం కుదిరింది, ఈరోజు వెళ్తున్నాము. ప్లస్ మాతోటి విజయ్ కూడా ఉన్నాడు. ఆయన మొన్ననే అమర్నాథ్ క్షేత్రకి వెళ్ళి వచ్చిండు. ఇక లక్కీగా ఆయన కూడా వచ్చింది కాబట్టి ఇక మేము అందరం కలిసి వెళ్తున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దేవుని ఆశీస్సులు ఉండాలని మేము ఎప్పుడు కోరుకుంటాం. రైడర్ విజయ్ ధరావత్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, లైక్. చూడండి గాయస్, వర్షం అయితే బీభత్సమైన వర్షం వచ్చేసింది. గుంతలు మొత్తం ఎట్లా నిండిపోయినాయో చూడండి. కానీ మేము ఇంకా హైదరాబాద్ సిటీనే క్రాస్ చేయలే. ఇంకా ORRకి మాకు ఇంకొక 5 kilometers ఉంది. ఇక్కడ నుంచి ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఇంకెంత వర్షం వస్తుందో ఏమో. చూడండి గాయస్, వర్షం అయితే ఇంకా ఎక్కువైంది. మేము ఇంకా ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఇంకా హైదరాబాద్ దాటి బయటికి కూడా వెళ్ళలేదు. రోడ్ కూడా ఏం కనిపిస్తలేదు. మీరు చూస్తున్నారు కదా. కానీ ఇక్కడ నుంచి మాకు ఇంకా శ్రీశైలం వెళ్ళేసరికి ఎంత లేట్ అవుతుందో ఏమో. అసలు మేము వెళ్తామో లేకుంటే మధ్యలో నుంచి రిటర్న్ వచ్చేస్తామో అదే అర్థమైతలేదు. వెళ్ళాలనే కోరిక మాత్రం అస్సలు చావదు. ఎట్లయినా సరే వెళ్ళి రావాలి మేము. చూడండి, ఇంకా ముందుకు వెళ్ళే కొద్ది వర్షం అయితే ఎక్కువనే అవుతుంది. కానీ వర్షం అయితే తగ్గుతలేదు. మేము ఒక 20 kilometers మాత్రమే వచ్చినాం. వెళ్ళేసరికి ఇంకెంత టైం అవుతుందో ఏమో. ఈయననే మా కింగ్ కిరణ్ అన్న, HP బంకులో పనిచేస్తారు. గ్రేట్ పర్సన్. మేము హైదరాబాద్ నుంచి ఒక 220 kilometers అయితే వచ్చేసినాం. 230 kilometers అయితే వచ్చేసినాం. డిండి కూడా దాటేసి నల్లమల్ల ఫారెస్ట్ లాగా అయితే ఎంటర్ అయినాం. వాతావరణం బాగా చేంజ్ అయిపోయి మొత్తం వర్షం వస్తుందేమో అనుకున్నాం. కానీ వర్షం అయితే ఏం రాలే. మొత్తం వెదర్ అయితే మస్తు అంటే మస్తుంది. మీకు నల్లమల్ల ఫారెస్ట్ చూపిస్తున్నా చూడండి. చూసుకోండి వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ నుంచి మళ్ళీ మాకు ఇంకొక
హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఇంకొక 40 మినిట్స్లో మేమైతే ఇగో ఇక్కడ ముందుకైతే వెళ్ళిపోవాలి. లేకపోతే మమ్మల్ని ముందుకు వెళ్ళనిస్తారో వెళ్ళనియరో చూద్దాం. ఇంకొక 30 మినిట్స్ మాత్రమే టైం ఉంది, ఏమవుతుందో చూద్దాం. మాకు అసలే లేట్ అవుతుందంటే ఇగో ముందు అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ట్రాఫిక్ జామ్ అంటే ట్రాఫిక్ జామ్ కాదు, ముందు గొర్రెలు వచ్చినాయి. అందుకే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అయితే క్లియర్ అవుతుంది, వెళ్తాం. ఒక 10 మినిట్స్ తర్వాత క్లియర్ అయితే అయిపోయింది. ఇగో మళ్ళీ ఇగో వెళ్తున్నాం మేము. మాకు జస్ట్ ఒక 30 మినిట్స్ మాత్రమే ఉంది. 30 మినిట్స్ లోపు మేమైతే అక్కడ నల్లమల్ల ఫారెస్ట్ దాటే దగ్గర చెక్ పోస్ట్ అయితే మేము క్రాస్ కావాలి, లేకపోతే ఇక్కడనే స్టే చేయాల్సి వస్తుంది. ఏమవుతుందో చూద్దాం. జస్ట్ ఒక 30 మినిట్స్ మాత్రమే ఉంది, వెళ్తామో వెళ్ళామో భయం అవుతుంది. ఇక మేమైతే తెలంగాణ బార్డర్ దాటేసి ఏపీలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇగో ఇదే బార్డర్, ఏపీ తెలంగాణ బార్డర్. తెలంగాణ దాటేసి మేమైతే ఆంధ్రప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరం మాత్రమే ఉంది మాకు శ్రీశైలం. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ఈరోజు టెంపుల్ వరకు అయితే వెళ్ళిపోవాలి, కానీ వెళ్తామో వెళ్ళామో. ఇగో ఇదే చెక్ పోస్ట్. ఈ చెక్ పోస్టే మేము అనుకున్నాం, మేము దాటలేమనుకున్నాం, కానీ మొత్తానికైతే ఫైనల్గా దగ్గరకు అయితే వచ్చేసినాం. ఇక్కడ చెక్ చేసి పంపిస్తారు. ఎంతసేపు ఉంటుందో మీకు చూపిస్తున్నా, ఆగండి. ఇగో మేమైతే ఇగో ఇదే నల్లమల్ల ఫారెస్ట్ లాగా అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరమే ఉంది. మేమైతే ఇంకొక 1 అవర్లో వెళ్ళిపోతాం. ఎందుకంటే కొంచెం టర్నింగ్స్ ఉంటాయి, మొత్తం టర్నింగ్సే ఉంటాయి. మీకు ముందుకు వెళ్ళి చూపిస్తా ఎన్ని టర్నింగ్స్ ఉంటాయో. కొండలు ఎక్కాలి దిగాలి, 2 కొండలు ఎక్కి 2 కొండలు అయితే దిగాలి. జింకలు అయితే తిరుగుతున్నాయి కానీ మధ్యలో కనిపించట్లేవు. ఆ యూని చూసి కొంచెం ఆనందపడండి. మాకైతే ఇగో నల్లమల్ల ఫారెస్ట్ నుంచి మేము ఇంకొక 20-30 కిలోమీటర్లు అయితే ఇంకా వెళ్ళిపోతాం మేము. ఇంకా రేపు మార్నింగ్ దర్శనం చేసుకొని వేరే ప్లేస్లోకి అయితే వెళ్తాం. ఎక్కడికి వెళ్తామో మాకు ఇక్కడ నుంచి ఇంకొక 10 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. మేమైతే ఫైనల్గా శ్రీశైలం దగ్గరకు అయితే వచ్చేసినాం. రేపు మార్నింగ్ దర్శనం చేసుకొని రేపైతే శ్రీశైలంలో ఎట్లయితే ఉందో పరిస్థితి, గేట్లు ఏమైనా ఓపెన్ ఉన్నాయా లేవా అనేది నేను మీకు రేపు మార్నింగ్ వీడియోలో చూపిస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో మా వాళ్ళు అయితే ఇగో ఇక్కడ బిజీగా టీ తాగుతున్నారు, మీకు చూపిస్తున్నా చూడండి. ఇగో ఈయనని డ్రైవర్ అనాలంట, ఫ్రెండ్ అని చెప్తున్నా నేను. ఫ్రెండ్ అని చెప్తుంటే నన్ను డ్రైవర్ అని చెప్తుండు. బెల్లం టీ తాగుతున్నారు. మనకేమో ఛాయ్ అలవాట్లేదు, నన్ను పక్కన పడేసి వీళ్ళే ఛాయ్ తాగుతున్నారు. ఇగో ఈ బ్యాచ్. ఇగో మేమైతే ఫైనల్గా శ్రీశైలం డ్యామ్ దగ్గరకు అయితే వచ్చేసినాం. శ్రీశైలంలోకి అడుగు పెట్టేసినాం, కానీ గేట్లు అయితే ఏ ఒక్క గేట్ కూడా ఓపెన్ లేదు. ఇగో లైట్గా వస్తున్న నీళ్ళు ఇగో కిందికి కనిపిస్తున్నాయి, చీకట్లో ఏం కనిపిస్తలేదు. సేమ్ నేను ఇదే వ్యూ రేపు మార్నింగ్ అయితే మీకు చూపిస్తా. ఓకే గైస్, ఇంకా రేపు మార్నింగ్ అయితే మేము ఇంకా దర్శనం చేసుకొని రేపు మేము ఎక్కడెక్కడికైతే వెళ్తామో రేపటి వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. लाइक करो, शेयर करो, सब्सक्राइब करो.